హాయ్ అండి. ఇంతకు ముందు వీడియోలో ఈ ఫ్రాగు కటింగ్, స్టిచ్చింగ్ చూసాం కదా! ఈ బుట్ట హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. మీరు ఎవరైనా ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్‌లో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూసేయండి. నేనైతే బాడీ పార్ట్ కోసము 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఈ బాడీ పార్ట్ మొత్తం కట్ చేసేసాక మిగిలిన పీస్ అయితే ఇదనమాట. చూడండి మనకి ఇలా అనమాట. ఇలా అడ్డంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా. 4 ఫోల్డింగ్ అయితే ఇలా రావాలన్నమాట. నార్మల్‌గా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వేస్తాం కదా! అలా వేయకుండా ఇలాగా, ఇలా సీదాగా వేయకుండా అడ్డంగా ఇలా మార్కింగ్ ఇలా ఫోల్డింగ్ అయితే వేశాను. ఇలా వేస్తే ఏంటంటే మనకి జాయింట్‌లనేవి ఎక్కువ రాకుండా ఉంటాయండి. ఫస్ట్ అయితే ఈ కింది వైపు మనకి హెచ్చుతగ్గులు ఉంటాయి కదా! స్ట్రెయిట్‌గా ఒక లైన్ మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి మీకు హ్యాండ్స్ ఎంతైతే కావాలో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేయండి. పొడవన్నమాట ఇది. నేను ఒక 5 ఇంచులకి అయితే మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే 5 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను. మార్కింగ్ అనేవి సరిగ్గా కనిపించట్లేదండి. గానీ నేను చెప్తూ ఉంటాను కదా! మీరు గమనించండి బాగా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మనకి బఫ్ కావాలి కదా! బఫ్ కోసము 2.5 గాని, 3 ఇంచులు గాని తీసుకోండి. తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఎక్స్‌ట్రా మనకి 4 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ కూడా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఇలా వేసేసేయండి. పై నుంచి కింద దాకా. ఇలా మార్కింగ్ వేసుకున్నాక మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా! ఎంత 10 అన్నమాట. హ్యాండ్ లూజ్ 10 కదా! 10లో సగం వచ్చేసి 5 ఇంచెస్ కదా! 5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసేసి ఎక్స్‌ట్రాగా 2 ఇంచులు విడిచిపెట్టుకున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో దాంట్లో సగానికి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి చూడండి మనకి చంక దగ్గర లూజ్ ఎంత వస్తుందో చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకైతే పావుతక్కువ 8 ఇంచులు అయితే వచ్చిందండి. 2 ఇంచులు ఖర్చుల కోసం విడిచిపెట్టేశాను. ఓకేనా? ఇలా మార్కింగ్ వేసుకున్నాక మనకి ఇది ఎక్స్‌ట్రా అన్నమాట. మనకి ఖర్చులకి వస్తుంది. తర్వాత మనకి హ్యాండ్ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే హ్యాండ్‌కి ఎలా అయితే మనం కరువు తీసుకుంటామో అలాగే ఇలాగా కరువు తీసేసి దీంట్లో కలిపేసేయాలి. ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా 4 ఇంచులు తీసుకున్నాం కదా! వెడల్పు 4 ఇంచులు, ఈ పైకి 2.5, 3 తీసుకోండి. ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని సేమ్ మనకి హ్యాండ్ మార్కింగ్ ఎలాగైతే కరువు తీసుకున్నామో సేమ్ ఇది కూడా అంతే. ఇలా తీసి దాంట్లో కలిపేసాం కదా! ఇప్పుడు కట్ చేసుకోవాలి. దీంట్లో క్లియర్‌గా కనిపించట్లేదండి. మీకు అర్థమైతే సరే, లేదు అంటే మీరు కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియోలో క్లియర్‌గా కనిపించేలాగా మార్కింగ్ వేసి మీకు కటింగ్ చేసి, స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ చేసుకున్నాం కదా! ఈ 4 ఇంచుల దగ్గరికి ఇలా చిట్కాలైతే వేసుకోండి. పైన కూడా అంతే. బాడీ పార్ట్ కోసము మనం కట్ చేసుకున్నాక మనకి ఇంత పీస్ అయితే మిగిలిందండి. దీంట్లోనే హ్యాండ్స్ కోసం ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా 4 ఫోల్డింగ్స్ ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసుకొని ఏంటంటే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా లైనింగు, ఆ లైనింగ్ పీస్‌ని దీనిపైన వేసి కట్ చేసుకోవాలి. ఇలా వేసి కట్ చేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ జాయింట్ వస్తుంది కదా! మనం హ్యాండ్ మొత్తం కట్ చేసేసాక కుట్టేటప్పుడు ఈ మిగతా పీస్ ఉంది కదా! దీంట్లోనే కట్ చేసుకొని మనం జాయింట్ అయితే వేసుకోవాలి. తర్వాత అయితే కింద మనకి పట్టీ వస్తుందండి. అంటే ఒక 1 ఇంచ్ పట్టీ వస్తుంది. అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్ లూజ్ ఎంత వస్తుందో దానికి ఖర్చులతో కలిపి మనము పొడవుగా అయితే ఈ పీస్‌ని అయితే తీసుకోవాలి. ఎంత పొడవు కావాలో అంత పొడవు. హ్యాండ్ లూజ్ ఎంత వస్తుందో దానికి 2 ఇంచులు ఎక్స్‌ట్రా తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 2 ఇంచులకే తీసుకుంటున్నానండి. నాకు 1 ఇంచ్ పట్టీ రావాలి. ఈ క్లాత్ ఒక వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాము అంటే మనకి ఇటుపక్క, అటుపక్క ఫోల్డింగ్స్ పోగా మనకి 1 ఇంచ్ అయితే వచ్చేస్తదండి. చూడండి మనం ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టేటప్పటికి మనకి 1 ఇంచ్ అయితే రావాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ని, లైనింగ్ క్లాత్ ని ఇలా పెట్టేసుకొని మనము పైన అయితే ఇలా చుట్టూ కూడా కుట్లు వేసుకోవాలండి. చూడండి ఇటు సైడ్ అయితే జాయింట్ వేసాను. తర్వాత చుట్టూ కుట్లు కూడా వేసేసుకుందాము. చూసారా మొత్తం కుట్టు వేసుకున్నాక ఇలాగుందనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ చిట్కాలు కనిపిస్తున్నాయి కదా! చూడండి ఫస్ట్ చిట్కా నుంచి ఈ లాస్ట్ చిట్కా వరకు చిన్న చిన్న కుర్చీలు అనేవి ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ కుర్చీలు పెట్టడం మన ఇష్టమే. పెద్దవి గాని, చిన్నవి గాని ఇలా పెట్టుకోవచ్చు. చూడండి మనకి చిట్కా ఉంది కదా ఇక్కడ వరకే పెట్టాలన్నమాట. ఇలాగా ఫిల్స్ మొత్తం కూడా ఒకేలాగా పెట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి నేనైతే కుట్టేశాక ఇలా వచ్చింది. నేనైతే ఒక 5 ఫిల్సే పెట్టానండి. తర్వాత మనకి ఇటు సైడ్ ఉంది కదా! ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎలాగైతే ఫిల్స్ పెట్టామో దానికి రివర్స్ లో పెట్టుకుంటూ రావాలి ఇలా. కింద అయితే కొంచెం పెద్ద ఫిల్స్ పెట్టాను. పైన అయితే చిన్న చిన్నవి పెట్టానండి నేను. చూడండి చిన్నవి పెట్టాను అనమాట ఇలాగా. కింది వైపున కొంచెం పెద్ద ఫిల్స్ అయితే పెట్టాను. పైన వచ్చేసి కొంచెం చిన్నవి పెట్టాను అనమాట. ఇలా అయితే చాలా అందంగా కనిపిస్తుందండి మనకి హ్యాండ్ అనేది. ఇప్పుడైతే మనకి కింద వైపుకి 1 ఇంచ్ పట్టి అయితే వేసుకోవాలి కదా! ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ లైనింగ్. అలాగే మెయిన్ క్లాత్ కూడా దాని అంత వెడల్పుతోనే కట్ చేసుకొని 2 కలుపుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూసారా స్టిచ్ వేసుకున్నాక ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మళ్ళీ ఈ చివర మనము ఇలా రబ్ చేసేసుకొని దీనిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలాగనమాట. ఇలా రబ్ చేసేసి మనము ఈ చివర కుట్టు అయితే వేసుకోవాలి. చూసారా వేసేసాను కదా! ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే మనము రెండింటిని అంటే ఈ పట్టీ ఉంది కదా! ఈ పట్టీని ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
నా ఛానల్ని. అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే చూడండి మనము అంటే పట్టీకి సెంటర్ చిట్కా వేసుకున్నాము. హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే చిట్కా అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీకి సెంటర్ మనము చిట్కా వేసాము, హ్యాండ్స్ కి వేసుకున్నాం కదా, రెండు ఇలా ఒకే చోట పెట్టుకోవాలండి. ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే చూడండి లైనింగ్ క్లాత్ వైపు అంటే హ్యాండ్ వచ్చేసి రాంగ్ సైడ్ కి తిప్పించుకున్నాను కదా, దానిపైన ఈ పట్టీ యొక్క లైనింగ్ ని ఇలా వేసుకోవాలి. వేసి ఒక స్టిచ్చింగ్ అయితే ఇలా వేసేసుకోవాలి. చూడండి ఒక స్టిచ్ వేసాను. ఇలా స్టిచ్ వేసాక చూడండి మనకి ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా అంటే ఈ రైట్ సైడ్ వైపుకి ఇలా తిప్పేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే మెయిన్ క్లాత్ అంటే రైట్ సైడ్ వైపు ఈ మెయిన్ క్లాత్ రావాలి, లైనింగ్ వైపు లైనింగే ఉండిపోతుంది. మనకి ఈ 1 ఇంచ్ కి చూసుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకుంటూ దీనిపైన అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. చూడండి వేసేసాక ఇలా ఉందన్నమాట. ఎంత బాగా వచ్చేసింది కదా బుట్ట హ్యాండ్స్. చాలా సింపుల్ గా కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి, ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా. ఈ క్లాత్ పైన మార్కింగ్ వేసాను కదా, మీకు సరిగ్గా కనిపించలేదు, కానీ నేను చెప్పే విధానంలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో అనేది మీకు క్లియర్ గా చేసి చూపిస్తాను. కటింగ్ స్టిచ్చింగ్ వివరంగా చెప్తాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. మీకు గనక ఈ ఫ్రాక్ నచ్చినా, ఈ హ్యాండ్ కటింగ్ నచ్చినా తప్పకుండా లైక్ అయితే చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.